హలో గైస్, ఈ వీడియోలో మనం ఈ వారంలో బాగా పెరిగే స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఒక 5 బుల్లిష్ స్టాక్స్ మినిమం మనం 10-20% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ మనం చెప్పుకునేది ఏంటంటే NIACL. సో ఈ పర్టికులర్ స్టాక్లో మంచి బ్రేక్అవుట్ అనేది లాస్ట్ 3 డేస్ బట్టి మంచి రివర్సల్ వచ్చిందనమాట. చాలా కాలం బట్టి కొంత సైడ్ వేస్ ట్రేడ్ అయింది. సో ప్రస్తుతం ఇది మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో 135 నుంచి 138 రీజన్ ఏదైతే ఉందో సో ఈ లెవెల్ బ్రేక్ అయిందనమాట. మండే రోజు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ ఈ బ్రేక్అవుట్ కనుక సస్టైన్ అయ్యి 140 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం తీసుకోవచ్చు అనమాట. స్టాక్ని 150 అప్ టు 165 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 125 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. బట్ మండే ఒక్కరోజు అబ్జర్వ్ చేయండి. సో మనకి ట్యూస్డే హాలిడే వస్తుంది. సో మండే రోజు ఒకవేళ 140 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. 150 165 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి NIACL ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ బజాజ్ ఆటో. ఫ్రెండ్స్, మొన్న ఫ్రైడే రోజు చాలా మంచి బ్రేక్అవుట్ అనేది బజాజ్ ఆటోలో వచ్చిందనమాట. కొంత ఏదైతే 5,000 రూపీస్ స్టాకు ఒకవేళ మండే కనుక 5,000 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 5,300 5,500 సో లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఈ వీక్లో ఒకవేళ ఫర్దర్గా కంటిన్యూ అయితే కనుక. సో స్టాప్ లాస్ వచ్చేసరికి 5,000 అబోవ్ మండే రోజు సస్టైన్ అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ 5,000 బిలో వచ్చేస్తే అవాయిడ్ చేయండి. 200 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మినిమం 200 నుంచి ఒక 500 పాయింట్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట బజాజ్ ఆటో. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి మనకి HDFC AMC. ఫ్రెండ్స్, సో HDFC AMC మనం ఆల్మోస్ట్ 1950 లెవెల్స్ దగ్గర కూడా డిస్కస్ అనేది చేసాం. మంచి లెవెల్స్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని. ఆల్మోస్ట్ మనకి 700-800 పాయింట్స్ అనేది ర్యాలీ ఇచ్చిందనమాట. ప్రీవియస్గా 2,600 ఏదైతే రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసేది, సో రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి కపుల్ ఆఫ్ డేస్ పడ్డానికి ట్రై చేసి రివర్సల్ వచ్చిందనమాట. సో 2,600 నుంచి 2,650 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మండే ఏమైనా పడితే కనుక ఈ రీజన్లో యాడ్ చేసుకోండి, లేదా 2,700 పైన అయినా సరే మనం బై చేసుకోవచ్చు అనమాట. 2,900 3,000 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2,500 లేదా 2,400 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని అప్ టు 3,000 లెవెల్స్ విత్ ఇన్ 1 to 2 వీక్స్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి HDFC AMC గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి GMDC. ఫ్రెండ్స్, సో GMDCలో కూడా కొంత బుల్లిష్ మూమెంటం అనేది కనిపిస్తుంది అనమాట. మేము ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ని 260 లెవెల్సే తీసుకొని హోల్డ్ అనేది చేస్తాం. బట్ ఆల్మోస్ట్ 2 వీక్స్గా మేము హోల్డ్ చేస్తాం అన్నమాట. ఈ రీజన్లో ఎక్కడో బై చేసాం, బట్ చాలా టైం స్పెండ్ చేసి కిందకు వచ్చింది. మళ్ళీ కూడా ప్రస్తుతం 300 లెవెల్స్ టచ్ చేసింది అనమాట. సో అబ్జర్వ్ చేయండి, కొంత మూమెంటం పాజిటివ్ మూమెంటం వచ్చి 275 పైన కనుక సస్టైన్ అయితే కనుక మండే మినిమం 300 సో అప్ టు 330 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 300 బ్రేక్ అయితే అప్ టు 330 లెవెల్స్ దాకా కూడా GMDCలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో 245 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుని హోల్డ్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్, సో ఇది మనకి ఫోర్త్ స్టాక్ అనమాట GMDC లిమిటెడ్. అలాగే ఫిఫ్త్ స్టాక్ డిస్కస్ చేసే ముందు మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే సో కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఈ స్టాక్స్ కాకుండా ఇంకా అదర్ స్టాక్స్ కూడా షార్ట్ టర్మ్కి అలాగే ఈక్విటీ ఇంట్రాడేకి కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. డైలీ మేము ఈక్విటీ ఇంట్రాడేలోనే 10-15% రిటర్న్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే కనుక బంధన్ బ్యాంక్. ఫ్రెండ్స్, సో బంధన్ బ్యాంక్లో లాస్ట్ 3 డేస్ నుంచి కొంత మంచి రివర్సల్ అనేది కనిపించింది అనమాట. బట్ 250 ఏదైతే ప్రస్తుతం ఏ లెవెల్స్ దగ్గర అయితే క్లోజ్ అయిందో ఆ రీజన్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో వెయిట్ చేయండి. ఈ రీజన్ కనుక మండే రోజు బ్రేక్ అయితే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ పడిపోతుంటే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. వెయిట్ ఫర్ 230 లెవెల్స్. సో ఒకవేళ బ్రేక్ అయితే కనుక సో మండే రోజు కొంత పాజిటివ్ ఏమైనా కనిపిస్తే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని నుంచి హెవీ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. సో స్లో మూవింగ్ స్టాక్ అనమాట. సో 260 270 280 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ రీజన్ బ్రేక్ అవనియండి. ఖచ్చితంగా మండే రోజు అబ్జర్వ్ చేసి వెడ్నెస్డే తీసుకోవడానికి ట్రై చేయండి. సో 260 270 280 స్లోగా మూవ్ అయ్యే స్టాక్. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 230 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సో ఇది మనకి బంధన్ బ్యాంక్ గురించి అనమాట. సో ఇవన్నమాట 5 స్టాక్స్ ఈ వీక్ కోసం. NIACL, సెకండ్ వన్ బజాజ్ ఆటో, థర్డ్ వన్ HDFC AMC, అలాగే ఫోర్త్ వన్ GMDC, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బంధన్ బ్యాంక్ అనమాట. సో ఈ స్టాక్స్లో కొంత రివర్సల్స్ వచ్చే మంచి బ్రేక్అవుట్స్ దగ్గర ఉన్నాయన్నమాట. సో కొంత మార్కెట్ ఏమైనా పాజిటివ్ ఉంటే కనుక ఈ స్టాక్స్లో మినిమం 5-8% స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని సో మినిమం 10-20% ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అలాగే అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి గైస్. ఈ సంవత్సరంతో మీ అందరి విఘ్నాలు కూడా సో తొలగిపోయి చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.